ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? మీ పిల్లలు బాగున్నారా? మీరు బాగున్నారా? మీ కుటుంబాల్లో ప్రార్థన జరుగుతుందా? స్తుతి ఆరాధన జరుగుతుందా? ఏది మర్చిపోయినా కానీ ప్రార్థన మర్చిపోకండి, దేవుని సన్నిధిని మర్చిపోకండి. అదే మనకి ఆశ్రయము, అదే మనకి ఆదరణ. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈ దైవజ్ఞ పరిచర్య ద్వారా మీకు అందించబడేటువంటి ఈ వాక్య సందేశాలు మీకు, మీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలని అనుదినం మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి మీరును మా కోసం ప్రార్థన చేస్తున్నారని నమ్మి విశ్వసిస్తున్నాం. రైట్, మంచిది. ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడినటువంటి దేవుని వాక్యాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుని కొద్ది మాటలు దేవుని వాక్యంలో నుండి చెప్పుకుందాం. ఏబు గ్రంథము నుండి 42వ అధ్యాయము 12వ వచనం. యెహోవా ఏబును మొదట ఆశీర్వదించినంత కంటే మరీ అధికముగా ఆశీర్వదించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. చదవబడిన వాక్యం మీద మీకు కనుదృష్టించి నాలో మీరుండి మా బిడ్డలతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి గమనించండి. దేవుని వాక్యం చెప్తుంది, ఏబును మొదట ఆశీర్వదించినంత కంటే రెండవసారి ఎక్కువగా ఆశీర్వదించాడంటండి దేవుడు. ఆశీర్వాదం అనేది ప్రతి ఒక్కరూ కావాలని కోరుకుంటున్నారు. ఈరోజు నీకు ఆశీర్వాదం కావాలి, ఈరోజు నీ బిడ్డలకు ఆశీర్వాదం కావాలి, ఈరోజు నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇబ్బందికరమైన పరిస్థితుల నుండి, శాపగ్రస్తమైన పరిస్థితుల నుండి, లోక సంబంధమైన పరిస్థితుల నుండి విడుదలయ్యి నీవు ఆశీర్వదించబడాలంటే దేవుని వాక్యం నొక్కి వక్కాళిని చెప్తుంది. అదే ఏబు గ్రంథంలో మొదటి అధ్యాయాన్ని మనం చూసుకోవచ్చు. మొదటి అధ్యాయము 1వ వచనంలో మనం చూసినప్పుడు, ఊజు దేశమునందు ఏబు అను ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడని దేవుని వాక్యం చెప్తుంది. అవునండి, ఈరోజు నీవు ఆశీర్వదించబడాలి అని ఆశపడుతున్నావు. వాస్తవమే. ఏబు ఆశీర్వదించబడడానికి చెడుతనమును విసర్జించాడంటండి. అంతేకాదు, యథార్థవంతుడిగా ఉన్నాడట, న్యాయవంతుడిగా ఉన్నాడట, నీతిమంతుడిగా ఉన్నాడట. ఈరోజు నీవెవరివైనా కానివ్వండి, దేవుని బిడ్డలారా, ఆశీర్వదించబడాలి. నేను ఆశీర్వదించబడాలి, నా భార్య ఆశీర్వదించబడాలి, నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి అని నువ్వు ఆశపడుతున్నావు. నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏం చేయాలి తెలుసా? చెడుతనమును విసర్జించాలి, న్యాయవంతుడిగా ఉండాలి, యథార్థవంతుడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి. భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదం కోసం చాలా మంది ఆశపడుతున్నారు. భూ సంబంధమైన ఆశీర్వాదమైన, పరసంబంధమైన ఆశీర్వాదమైన ఏ ఆశీర్వాదం నీకు లభించాలన్నా ముందు మాత్రం నీ మనసును మార్చుకోవాలండి. నీవు మారు మనసు పొందాలి, నీవు రక్షణ పొందాలి, నీవు పాపక్షమాపణ పొందాలి. వీటిని నీవు పొందినప్పుడు ఖచ్చితంగా దేవుడు భూ సంబంధంగా నిన్ను ఆశీర్వదిస్తాడు, పరసంబంధంగా కూడా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఏబును ఆశీర్వదించాడు, ఏబు ఆశీర్వదించబడ్డాడు. ఆశీర్వదించబడిన తరువాత సాతాను ఎన్నో రీతిలుగా శోధించినట్లు వాక్యంలో రాయబడింది. ఆ మాటలు మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. ఏబు ఎంత శోధించబడ్డాడో. ఏబు ఎంత శోధించబడినా కానీ యథార్థతను విడిచిపెట్టలేదు, న్యాయాన్ని విడిచిపెట్టలేదు, నీతిని విడిచిపెట్టలేదు. దేవునికి ఇష్టమైన వాడిగా జీవించాడు గనుక దేవుడు ఏబును మొదట ఆశీర్వదించిన దానికంటే రెండవసారి అధికముగా ఆశీర్వదించాడు. ఆశీర్వాదం నీకు కావాలని ఆశపడుతున్నావా? అయితే చెడుతనమును విసర్జించి న్యాయంగా బ్రతుకు. దేవుడు నిన్ను ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుడు ఈ చిన్న మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? మరి ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, విన్న వాక్యం ప్రతి హృదయంలో భద్రపరచబడాలి. ఎవరైనా అనారోగ్యములో, అస్వస్థతలో ఉంటే దయచేసి ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యమునివ్వండి. ఎవరు బలహీనులుగా ఉండడానికి వీల్లేదు. నీ దాసుడిగా తండ్రి వారిని ఆశీర్వదిస్తున్నాను, అభిషేకిస్తున్నాను. మీరే కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.